ఇజ్రాయెల్ మధ్య కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంబంధాలు బెడిసి కొట్టాయి, నెతన్యాహు విషయంలో ముఖ్యంగా. సో ఇప్పుడు పాకిస్తాన్ పేరు చెప్పి ఇజ్రాయెల్ పాకిస్తాన్ ని చంపాలనుకుంది, మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి మీద పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటోంది, అసీం మునీర్ ని చంపాలనుకుంటోంది, ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పేటువంటి వ్యక్తి పైన ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటుందన్న ఒక ప్రచారం చేయడం వల్ల అమెరికన్ సొసైటీలో, ముఖ్యంగా అమెరికన్ ఈ రిపబ్లికన్ వరల్డ్ లో ఏదైనా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఇంకో అంశం. సో ఈ పేపర్ ఈయన ఎస్కోబార్ క్రెడిబిలిటీ గతంలో అయితే కొంత సీరియస్ రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తే, బట్ ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఎంత సీరియస్ గా ఉందా, లేకపోతే నిజంగానే ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే అఫీషియల్ గా అయితే రెండు ప్రభుత్వాల నుంచి స్టేట్మెంట్స్ రాలేదు, ఇజ్రాయెల్ కూడా చేయలేదు అని కూడా చెప్పలేదు. ఎస్కోబార్ మాట్లాడింది ఒకసారి చూద్దాం. Munir and Arakshi and Kalibaf, it was very, very friendly. He was received as an old buddy in Tehran. But Munir especially is doing a very, very good job. And Munir is probably the only person on the planet as we speak at the moment who can pick up the phone and talk to Trump anytime he wants, and at the same time received as a brother in Tehran. So this is the real game being played now. It's fascinating to watch. But Munir... Right. మునీర్ ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది, ఆయన ఫోన్ చేస్తే ట్రంప్ మునీర్ ఒక్కడికే ప్రపంచంలో ఉంది, ప్రపంచంలో ఈ భజన ఏంటి ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇప్పుడు డౌట్స్ వచ్చింది. అందుకే మునీర్ ఒక్కడికే డొనాల్డ్ ట్రంప్ కి ఏ క్షణమైనా ఫోన్ చేసి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం వికెన్. సో ఆబ్వియస్లీ మునీర్ ఒక్కడికే మునీర్ ని పొగడుతా ఉన్నాడు. సో మునీర్ ని చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. సో అంటే ఈ అంశాన్ని చూస్తే ఏంటంటే నెతన్యాహు పైన డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికన్ లాబీ ఇజ్రాయెల్ ని పక్కన పెట్టడానికి కోసం చేస్తున్నటువంటి ఒక ప్లాట్ లో ఇది ఒక భాగమేమో చూడమనండి. రేపు పొద్దున ఫైనాన్సెస్ అన్ని వెనక్కి లాగేస్తాడు మొత్తం ఈ యెహూదీలు. వెనక్కి లాగేసిన తర్వాత అమెరికన్ ఫైనాన్స్ వ్యవస్థ ఎట్లుంటుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. అంటే ఈ రకమైన ప్లాట్ నిజంగా అమెరికా చేసి ఉంటే, అటువంటి ప్రయత్నం కనుక చేసి ఉంటే ఇది చాలా తీవ్రమైన వ్యవహారానికి దారితీస్తుంది. అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా డిఫరెన్సెస్ మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. వాస్తవంగా ఇప్పుడు చూస్తే కనుక పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్టెడ్ ఏ మొసాద్ ప్లాన్ టు అసాసినేట్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. సరే, దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నదే. మా ప్రతినిధి బృందాన్ని మీరు తాకితే మిమ్మల్ని భూమండలం నుంచి తుడిచిపెట్టేస్తాం, ఇది పాకిస్తాన్ చేస్తున్న హెచ్చరిక. కరెక్ట్. సరే, అంటే పాకిస్తాన్కి అంత కెపాసిటీ ఉందా? మళ్ళీ అది అంటే అమెరికా వెనకాల నుంచి ఉంటే తప్పించి ఆ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ ఏమీ చేయలేదు. పాకిస్తాన్ తలకిందులుగా తపస్సు చేసినా ఇజ్రాయెల్ ని ఏమీ చేయలేదు. ఇజ్రాయెల్ ని అంతమొందించాలని అనేక దేశాలు అనేక ప్రయత్నాలు కొన్ని దశాబ్దాలుగా దేశం పుట్టిన వారం రోజులకి యుద్ధంలో గెలిచిందండి. సో ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారేమో కానీ, బట్ ఇజ్రాయెల్ కెన్ డూ ఎనీథింగ్. ఇజ్రాయెల్ అనుకుంటే మాత్రం, డెఫినెట్లీ మొసాద్ అనుకుంటే మాత్రం అసీం మునీర్ ని చంపడం వాళ్ళకి కష్టమేం కాదు. మనం తెలుగు రాష్ట్రాల నాయకుల నుంచి తరచూ ఏంటుంటాం, సప్త సముద్రాలు దాటి అవతల దాక్కుని వచ్చి చంపుతాం. అది ఇజ్రాయెల్ చేస్తుంది, మన వాళ్ళు చేయలేకపోవచ్చు. కరెక్ట్, ఇజ్రాయెల్ అయితే చేస్తుంది. కాసిం సులేమానీ స్టోరీ మనకు తెలియదు, తెలుసు కదా. అసలు ఇరాన్ IRGC చీఫ్ గా ఉన్నటువంటి కాసిం సులేమానీ మీద జస్ట్ అట్లా డ్రోన్ అటాక్ జరిగింది. అమెరికా అటాక్స్ ఎప్పుడు అమెరికన్ అటాక్ అని అనుకోవడానికి లేదు. అమెరికా చేసింది అని అంటే వెనకాల పూర్తి ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంది. గాలిబాఫ్ కి మునీర్ కి మంచి సంబంధాలండి. ఇవన్నీ అంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది చూస్తుంటే వైట్ హౌస్ స్క్రిప్టే అనిపిస్తుంది. సో యాక్చువల్లీ పాకిస్తాన్ దీనికోసం స్పెండ్ చేస్తోంది. పాకిస్తాన్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పాకిస్తాన్ పట్ల వెస్టర్న్ సొసైటీలో ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం, ఒక సాఫ్ట్ అప్రోచ్ వచ్చే విధంగా ఉండడం కోసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు అక్కడ. యాక్చువల్లీ అమెరికాలో లాబీస్ట్లు ఎట్లా ఉంటారంటే, అమెరికాలో ఎట్లా ఉంటుందంటే పలానా దేశం పట్ల లాబీ చేస్తున్నామని ప్రకటిస్తాయి కొన్ని సంస్థలు. లైక్ మన ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీని గెలిపించడానికి ఎలా చేస్తున్నారు అన్నట్టుగా డిప్లొమసీలో కూడా కొన్ని కంపెనీలు పనిచేస్తాయి, ఏజెన్సీస్ పనిచేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేతతో వైట్ హౌస్ కి లింక్ చేయాలి అని అంటే కనుక మధ్యలో లాబీయిస్టులు ఉంటారు. భారతదేశం ఎప్పుడు ఇట్లాంటి యూజ్ చేయదు కానీ, యాజ్ ఎ గవర్నమెంట్ యూజ్ చేయదు కానీ పాకిస్తాన్ యూజ్ చేస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ షెహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్ ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ కి దగ్గర అవ్వడం కోసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేశారు.
ఈవెన్ ఇప్పుడు వెస్ట్ వరల్డ్ లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో మన ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసిన తర్వాత దీనికి అగేన్స్ట్ గా భారతదేశం వల్ల జరుగుతున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి నష్టం మీద ఒక టీమ్స్ ని హైర్ చేసుకొని అక్కడ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు డబ్బులు పెట్టి ఆ ప్రాపకాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. బికాస్ అసీం మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇంపార్టెంట్. లోకల్ గా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, అసలు పిఓజేకి ఏం జరుగుతుందో మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటన్నిటితో సంబంధం లే. అసీం మునీర్ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అనిపించుకోవాలి, దానికోసం ఏమైనా చేస్తారు. పాకిస్తాన్ దేశం మంచి దేశం అనిపించుకోవడం కోసం ఏ రూపాయి ఏం ఖర్చు చేయరు. ఇప్పుడు కూడా ఫేవరెట్ ఫీల్డ్ మార్షలే కానీ ఆయనవి మంచి వ్యక్తి అనే మాట రాదు కదా అక్కడ. అవును, ఎగ్జాక్ట్లీ. వేరు, నాకు మీరు ఇష్టం కానీ మీరు మంచి వ్యక్తి అని నేను అంటలేదు కదా. అది చాలు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎందుకు అది చాలు అని అంటే అక్కడ జనాల్లో చెప్పుకోవడం కోసం. అంటే ఇమ్రాన్ ఖాన్ టైంలో ఏమైంది, మోదీ గారు ఎక్కడికడితే అక్కడికి వెళ్తున్నారు, అందరూ పొగుడుతూ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఆ టైంలో పాకిస్తాన్ మీడియాలో ఎట్లాంటి చర్చ ఉండేది అంటే, నేను చాలా ఛానల్స్ ఫాలో అవుతాను. ఈవెన్ మామిడి గిరిధర్ గారు ఇస్ ఎ గుడ్ పర్సన్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ అక్కడ ఉన్న చాలా మందితో మాట్లాడుతుంటారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాం, జనరల్ గా అక్కడ జరిగే చర్చ ఏంటంటే, మోదీ గారు చూడండి అక్కడెక్కడికో వెళ్తున్నారు,